వాక్యాన్ని మనం చదువుకొని ఈ ఉదయకాలం చిన్న ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో మొదటి అధ్యాయం 28వ వచనం చివరి భాగం చదువుదాం. చాప్టర్ 1 ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజీకియల్ అండ్ వర్డ్స్ 28 latter పార్ట్. యెహెజ్కేలు మొదటి అధ్యాయం 28వ వచనం చివరి భాగం. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. 8వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. చాప్టర్ 8 అండ్ వర్స్ 6. అంతటా ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. ఇదే గ్రంథంలో 43వ అధ్యాయానికి రండి. 43వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చాప్టర్ 43 అండ్ వర్డ్స్ 4. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. దీనికి సహాయకరంగా క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. హీబ్రూస్ 2, 7, 8 and 9. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చదువుబడిన పరిశుద్ధ లేఖనాలు ఆయన వాక్యమందు ఆసక్తి కలిగి ఆయన వాక్యమును ఆలకింపగోరుచున్న మనందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. నాకు ఒక కార్డ్లెస్ ఇస్తే నేను చార్ట్ వివరించినప్పుడు సహాయకరంగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. మహాఘనుడా, మహోన్నతుడా, మాట తప్పని దేవా, మార్పులేని దేవా, మహిమ ఘనత ప్రభావములు పొందుటకు యోగ్యుడమైన ప్రభువ, ఘనమైన మీ నామమును కొనియాడుచున్నాము. మీ కుమారుని రక్తధారల్లో కడుగబడిన వారంగా, పరిశుద్ధ యాజకుల లెక్కలో చేర్చబడిన వారంగా మీ సన్నిధికి వచ్చి మిమ్మను కీర్తిస్తున్నాం. హుబ్లీ మహానగరంలో తెలుగు భాషలో మిమ్మను ఆరాధించే విశ్వాసుల సమాజములన్నిటిని బట్టి, బేతనియా స్థానిక సంఘమును బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసులైన సోదరి సోదరులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 3 దినాల సభల కొరకై ఎంతో ప్రార్థించి, ఎంతో శ్రమపడి, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో సిద్ధపడి ఉండగా వారికి రావాల్సిన దీవెన మీరు దయచేయండి. మీ స్వరం వినాలని మేము ఆశిస్తున్నాం. మమ్మను తాకుమని, మీకు ఇష్టమైన కార్యం అందరిలో జరిగించుమని, ఈ మాటలు ఆలకింపగలుగుచున్న అందరిలో మీ ఆత్మ కార్యం జరిగించి మహిమ పొందుమని, అల్పుడను వ్యర్థుడను నిష్ప్రయోజకుడను మీ దాసు నన్ను కనికరించుమని,
ప్రతి విధమైన భారమును తొలగించి నూతనపరచి మీ కృపా హస్తముతో బలపరచి అందరితో మాట్లాడి క్షేమాభివృద్ధి కలిగించుదురని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున స్తుతించి నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న పాత నిబంధన 39 గ్రంథాలు, అలాగే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న 27 పుస్తకాలు క్రొత్త నిబంధన, 26 గ్రంథాల్లో మన ఎడల ప్రభు యొక్క సంకల్పాన్ని మనం తేటగా గమనిస్తున్నాం. ఈ 26 గ్రంథాలు ప్రతి విశ్వాసి చదవాలని ప్రభు యొక్క ఉద్దేశం. చదవడం మాత్రమే కాదు, వాటిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలని, ప్రతి గ్రంథములో ఉన్న సందేశాన్ని పొందాలని ప్రభు యొక్క ఆలోచన. కానీ ప్రభువునందు విశ్వసించిన మనలో కొద్దిమంది మాత్రమే గ్రంథాలన్నిటినీ చదివేవారు, స్టడీ చేసేవారు, వాటి యొక్క సారాంశాన్ని స్వీకరించేవారు, ఆ సందేశాన్ని సమగ్రంగా గ్రహించేవారు ఉంటారు. విశ్వాసుల్లో ఎక్కువ మందికి కొన్ని అనుకూలమైన గ్రంథాలు, అభిమాన గ్రంథాలు ఉంటాయి. మిగతా పుస్తకాలు చదవకుండా, స్టడీ చేయకుండా జీవితకాలం గడిపేవారు కూడా ఉంటారు. మనం ఎవరిని విమర్శించాలని ప్రయత్నం చేయడం లేదు, కానీ దేవుని సంకల్పం అంతటినీ మనం గ్రహించాలంటే బైబిల్లో ఏ ఒక్క పుస్తకాన్ని కూడా విడిచిపెట్టకూడదు. అంతే కదా? ప్రభు మన ఎడల కలిగి ఉన్న ఆలోచన అది. గ్రంథాలు 66 అయినా సంకల్పం ఒకటే, సందేశం ఒకటే. మరి ఎందుకు ఆయన అన్ని గ్రంథాలుగా ఇచ్చాడు? ఒక్కొక్క గ్రంథములో ఆయన ఒక్కొక్క కోణములో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ దినాల్లో 66 గ్రంథాల్లో ఒక గ్రంథం, ప్రవచన గ్రంథాల్లో ఒక గ్రంథం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం యొక్క సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. అంతే కదా? దానియేలు గ్రంథంలో 12 ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 ఉన్నాయి. కానీ యెహెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 48 అధ్యాయాలు 4 భాగాలుగా సులువుగా మనం గుర్తుంచుకోవచ్చును. 48 అధ్యాయాలు 4 భాగాలంటే 4 12 48 అని కాదు. లెక్క వేరు, అధ్యాయ విభజన వేరు. ఇక్కడ మొదటి భాగం బుక్ డివిజన్ చాప్టర్స్ 1 to 3 గ్లోరీ అండ్ కాల్. తెలుగులో దేవుని మహిమ, ప్రవక్త పిలుపు, అది మొదటి భాగం, మొదటి 3 అధ్యాయాలు. 48 అధ్యాయాల గ్రంథమంతటికి ఒక మంచి పునాది వేశాడు ప్రభు, ఒక మంచి ప్రారంభం చేశాడు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమగల దేవుని ప్రభావం, మహిమగల దేవుని ప్రభావ స్వరూప దర్శనం అని మొదటి అధ్యాయం 28వ వచనంలో ఉదయకాలం మనం చదువుకున్నామే. అది అసలు ఈ పుస్తకం అంతటికి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అది
ప్రభువు తన పనికి ప్రవక్తను పిలుస్తున్నాడు, యెహెజ్కేలును పిలుస్తున్నాడు. యెషయాను పిలిచాడు, ఇర్మీయాను పిలిచాడు, యెహెజ్కేలును పిలిచాడు. ఒక్కొక్కరిని ఆయా కాలాల్లో తన పనికి ఆయన పిలుస్తున్నాడు, వరం ఇచ్చి, వాక్యం ఇచ్చి, బలపరిచి ఉపయోగిస్తున్నాడు. ప్రవక్త పిలుపు కంటే, గమనిస్తున్నారా, ప్రవక్త పరిచర్య కంటే ప్రాముఖ్యమైనది ప్రభువు యొక్క మహిమ. ప్రభువు యొక్క మహిమను చూడకుండా, ప్రభువు మహిమను గురించిన దర్శన అనుభవం లేకుండా నేను కానీ నీవు కానీ మరి ఎవరు కానీ ప్రభు పని చేయలేం, తగిన రీతిగా మనం చేయలేం. ప్రపంచమంతట్లో వాక్య పరిచర్య చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు, ఆయన మహిమను ఎరిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. యెషయా ప్రసంగికుడుగా ప్రవక్తగా ఉన్నాడు, కానీ 6వ అధ్యాయంలో ప్రభు యొక్క మహిమను చూచిన తర్వాత ఆయన సేవను గురించిన భావం మారిపోయింది. అసలు ఆయన జీవితాన్ని గురించిన భావం కూడా మారిపోయింది. ఆయన ఏమన్నాడంటే, అయ్యో ఐఎమ్ డన్, నేను నశించాను, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధతను గురించిన దర్శనం ఇంతవరకు నేను పొందలేదు కనుక నేను వాక్య పరిచర్య చేస్తూ యోగ్యుడని తలంచాను, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఒప్పుకున్నాడు. ఎప్పుడు? ఆయన మహిమను గురించిన దర్శనం పొందినప్పుడు. రియలైజేషన్ ఆఫ్ అవర్ అన్వర్దినెస్ కమ్స్ ఓన్లీ వెన్ వీఆర్ గివెన్ ఎ విజన్ ఆఫ్ ద వర్త్ ఆఫ్ అవర్ లార్డ్. ఆ ప్రభువు ఎంత యోగ్యుడో అది గ్రహించినప్పుడు నేనెంత అయోగ్యుడనో మనం గుర్తిస్తాం. అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అని చెప్పాడు. ప్రభు పని చేయడానికి పవిత్రమైన పెదవులు కావాలి గనుక ప్రభువు ప్రవక్త పెదవులను ప్రతిష్ఠించి తన పరిచర్యకు ఉపయోగించాడు కదా. అలాగున యెహెజ్కేలును కూడా ఆయన తన పనికి పిలిచినట్టు 2వ అధ్యాయంలో చెప్పాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ వర్తమానం ప్రకటించాలి, వారు ఎటువంటి ప్రజలు, వారి ఎడలేని బాధ్యత ఏమిటి, 2-3 అధ్యాయాలు చెప్తున్నాడు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో 2-3 అధ్యాయాల కన్నా ప్రాముఖ్యమైనది మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయం అంతట్లో మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రభువు యొక్క మహిమా దర్శనం. అది మొదటి భాగం, మొదటి 3 అధ్యాయాలు. తర్వాత 4 నుండి 24 అధ్యాయాల వరకు, అంటే పుస్తకం సగం భాగం. 48 అధ్యాయాలంటే 24 అధ్యాయాలు సగం భాగం కదా. ఆ 2వ భాగంలో యోధా జనాంగం యొక్క పాపములు, ఆయన ప్రజలే, 12 గోత్రాల ప్రజలు, ఆ పాపమును బట్టి వారికి రావాల్సిన న్యాయమైన ప్రతిదండన, సిన్స్ ఆఫ్ జూడా అండ్ రెస్ట్రిబ్యూషన్ అని మనం ఇంగ్లీష్లో రాశాం. ప్రతిఫలం ఇచ్చుట అది నా పని అని ప్రభు చెప్పాడు. వారు యూదుల వారి అక్రమాన్ని బట్టి ప్రభు విడిచిపెట్టాడు, వారు అన్యుల వారి అక్రమాన్ని బట్టి ప్రభు విడిచిపెట్టాడు. అందువల్ల 2వ భాగం సిన్స్ ఆఫ్ జూడా అండ్ రెట్రిబ్యూషన్, అనగా రికాంపెన్స్ లేక రెట్రిబ్యూషన్ అంటే ద రైట్ రివార్డ్ ఆఫ్ దైర్ డీడ్స్, వారి జీవితాన్ని బట్టి న్యాయముగా రావాల్సిన శిక్ష లేక ప్రతిదండన లేక తీర్పు అని భావం. 2 భాగాలు. మొదటి 3 అధ్యాయాలు ప్రభువు మహిమ, ప్రవక్త పిలుపు. 4 నుండి 24 వరకు అధ్యాయాలు యూదా జనాంగ యొక్క పాపమును బట్టి వారికి రావాల్సిన ప్రతిదండన. ఇక మిగిలిన 3వ భాగం 25 నుండి 32 వరకు ఉన్న చిన్న భాగం, 7-8 అధ్యాయాల చిన్న భాగం. ఇక్కడ అన్యజనులు వారి పాపాలు చెప్పాడు, సిన్స్ ఆఫ్ జెంటైల్స్. పాపం అంటే పాపమే, యూదులు చేసిన పాపమే, అన్యులు చేసిన పాపమే. పవిత్రుడైన ప్రభు ఏం చేస్తాడు? పాపము ఎవరి ద్వారా జరిగినా వారికి ఆయన ప్రతిదండన కలుగజేస్తాడు, తీర్పు విధించేవాడు ఆయన. అదే సమయంలో ఆయన కృపచూపుటందు ఆనందించేవాడని
లేఖనాల్లో మనం చదువుతున్నాం. 7 అన్య జనాంగాల పేర్లు అక్కడ చెప్పాడు. ఆ రాజ్యములు, వాటి పాపము, దానికి రావాల్సిన తీర్పు ఆ అధ్యాయాల్లో 3వ భాగం 25 నుండి 32 వరకున్న అధ్యాయాలు. ఇక చివరి భాగం 33 నుండి 48 వరకున్న అధ్యాయాలు యూదా జనాంగం యొక్క పునరుద్ధరణ, రెస్టోరేషన్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ పీపుల్. అంటే ఆ ప్రజలను ఆయన పునరుద్ధరిస్తాడు. 12 గోత్రాల వారిని, 10 గోత్రాలే కాదు, లేక 2 గోత్రాలే కాదు, 12 గోత్రాల ప్రజలను ఆయన పునరుద్ధరిస్తాడు. తర్వాత ఆ దేశమును దేవుని ప్రజలకు ఆయన కేటాయించిన ఒక ప్రతిష్ఠితమైన సరిహద్దులతో కూడిన భూమి ఉన్నది. ఆ దేశము, భూభాగం, దాని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అవి యెహెజ్కేలు గ్రంథంలో చివరి అధ్యాయాల్లో చెప్పాడు. 33 నుండి 39 అధ్యాయాలు యూదుల పునరుద్ధరణ చెప్పాడు. 40 నుండి 48 వరకు ఉన్న చివరి అధ్యాయాల్లో 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయములో జరిగే ఆరాధన, బలులు, అర్పణలు, సేవ, యాజకులు, వారి ధర్మాలు, యాజకులు, వారి గదులు, వారి విధులు, మందిరము, ఆవరణము, గుమ్మములు, గదులు, కొలతలు, ఇలా ఎన్నో విషయాలు 40 నుండి 48 వరకు చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో చివరి భాగం 33 నుండి 48 అధ్యాయాల్లో యూదా జనాంగం యొక్క దీవెనలు చెప్పాడు. వారి పాపానికి ప్రతిఫలం మొదటి భాగం 4:24 అధ్యాయాలు. కానీ ప్రభు వారిని క్షమించి అంగీకరించినప్పటి నుండి ఆయన వారిని ఎలాగో దీవిస్తాడో ఆ సంగతులు 33 నుండి 48 వరకు ఉన్న అధ్యాయాల్లో చెప్పాడు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు 48 అధ్యాయాలు 4 భాగాలు. మొదటి భాగం 3 అధ్యాయాలు ప్రభువు మహిమ, ప్రవక్త పిలుపు. రెండవ భాగం 4 నుండి 24 అధ్యాయాలు యూదా జనాంగం యొక్క పాపములు, వారి ప్రతిదండన. మూడవ భాగం 25 నుండి 32 వరకు ఉన్న అధ్యాయాలు అన్య జనాంగాలు, వారి పాపము, ప్రతిదండన. చివరి భాగం 33 నుండి 48 వరకు ఉన్న అధ్యాయాలు యూదా జనాంగం యొక్క పునరుద్ధరణ, అలాగే 1000 ఏళ్ల పాలన కాలములో ఆ భూమిని ప్రభువు ఎలాగూ పునరుద్ధరించబోతున్నాడు. యెహోవా షమ్మా, యెహోవా ఉండే స్థలం అనే మాటతో యెహెజ్కేలు గ్రంథాన్ని ఆయన ముగిస్తున్నాడు. ఇన్ ఏ నట్షల్ అంటారు. అంటే టూకీగా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథం అంతా ఇదే. ఇప్పుడు ఈ పుస్తకం యొక్క విభజన అనేది మనం విన్నాం కదా, ఇంతటితో దాన్ని విడిచిపెట్టండి. గ్రంథమంతటిలో ఆ విషయాలు ఉన్నాయి. దీనిలో ఒక ముఖ్యమైన అంశం చెప్పాడు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథమంతటిలో ఉన్న ముఖ్యమైన అంశం. నేను కొంతకాలంగా ఈ పుస్తకాన్ని స్టడీ చేస్తున్నాను. నా వ్యక్తిగత క్షేమం కొరకు మా స్థానిక సంఘంలో కూడా మేము వీటిని చిన్న చిన్నగా ధ్యానం చేస్తున్నాము. వీటిలో ఇటీవల ఈ పుస్తకం అంతటిలో ముఖ్యమైన విషయం ఏమిటి అనేది ఆలోచించినప్పుడు ఒక్క మాటలో ప్రభువు దాన్ని తేటపరిచారు. గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఆ పైన ఒక మాట మనం రాసుకున్నాం. ఏమంటే యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో దేవుని మందిరములో దేవుని మహిమ, దేవుని మందిరములో దేవుని మహిమ. ఆ మహిమను గురించి 3 విషయాలు చెప్పాడు. చిన్న చిన్నగానే మనం ధ్యానం చేద్దాం, అర్థం చేసుకోవడం మనకి ప్రాముఖ్యం కదా. దేవుని మందిరములో దేవుని మహిమ ఉండాలి. తన మందిరాన్ని మహిమతో నింపాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో ఆయన మహిమ మందిరాల్లో ఉండదు. మందిరాల్లో మహిమ లేకుండా
కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హుబ్లీలో కాదు, యెరూషలేములో చెప్పాడు. హుబ్లీలో కాదు, ప్రపంచమంతట్లో ఆయన చెప్తున్నాడు. ఆలోచించారా? ఇది ఒక స్థానానికి పరిమితమైంది కాదు. ఆయన మందిరం, పాత నిబంధన కాలంలో ఆయన మందిరం ఇశ్రాయేలు ప్రజలే కదా. నేను నా ప్రజల మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలని ప్రభువు చెప్పాడు. నిర్గమకాండములో కొన్ని అధ్యాయాలు దానికి కేటాయించాడు. 25 నుండి 40 వరకున్న భాగమంతా ప్రత్యక్షపు గుడారం, దాని నిర్మాణం, అందులో నిర్వహణ, గుడారంలో జరగవలసిన ఆరాధన, సేవ, వాటిని గురించిన సంగతులు చెప్పాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి అధ్యాయంలో చివరి విషయం ఏమిటంటే, ఆ తయారు చేసిన వస్తువులన్నిటినీ దైవజనుడు మోషే వాటిని చక్కగా అమర్చాడు కదా. అది మొదటి సంవత్సరం మొదటి నెల అని చెప్పి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ బయలుదేరి వెళ్ళిన తర్వాత అది 2వ సంవత్సరం అన్నాడు. ఆ మందిరము నిలువబెట్టబడెను అన్నాడు. నిర్మించబడెను మందిరం, నిలువబెట్టబడెను మందిరం, నిలువబెట్టబడిన తరువాత నింపబడెను అని చెప్పాడు కదా. చాలామంది ఇచ్చినటువంటి అర్పణలతో ఆ వస్తువులు తయారు చేశారు బెసలేలు, అహోలియాబులు. వస్తువులు ఇచ్చిన వారు విలువ గలవారే ప్రభు లెక్కలో. తయారు చేసిన ఆ ప్రజ్ఞావంతులైన దేవుని పిల్లలు బెసలేలు, అహోలియాబులు, వారు కూడా విలువ గలవారే. నిలువబెట్టిన దైవజనుడు మోషే, అపోస్తలుడు, ఆయన కూడా విలువ గలవాడే. కానీ ఆ మందిరం అంతట్లో ప్రాముఖ్యమైనది ఏ మనుష్యుని జ్ఞానం కాదు. ద టాబర్నాకల్ వాజ్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. యెహోవా మహిమతో, ఆయన తేజస్సుతో ఆ గుడారము నింపబడెను అని రాశాడు కదా. కాబట్టి మన స్థానిక సంఘాలు ప్రభు మహిమతో నింపబడాలి, అది ముఖ్యం. ఒక్కొక్క కార్యము జరగాలంటే చాలా కార్యనిర్వహణ ఉన్నది. శ్రద్ధ, ప్రయాస, భారము, ఖర్చు, ప్రార్థన, ఇవన్నీ అవసరమే. కానీ చివరికి కావాల్సింది ప్రభువు మహిమ. ప్రభు తన మహిమతో తన సంఘాన్ని నింపాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఈ పటములో ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవములో ఉన్నటువంటి రకరకాల పరిశుద్ధ స్థలాలన్నీ ఒక పటంగా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ అన్ అవుట్లైన్ అంతే. అది ఇదిగో మోషే దినాల్లో ఉండే ప్రత్యక్షపు గుడారం, ఆవరణం, అంత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మన వివరాల్లోకి వెళ్ళం, అవగాహన మాత్రమే. ప్రభువు మహిమతో నింపబడిన గుడారం, అది మనం గుర్తుంచుకుందాం. మోషేతో నింపబడింది కాదు. మోషే గారిని గురించి బైబిల్లో ఏమని రాశాడంటే, అతడు ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడు అన్నాడు. మరి గుడారం ఎట్లా నింపబడింది? సకల విద్యల్లో ప్రవీణుడైన మోషే జ్ఞానంతో నింపబడింది కాదు. అది చూశారా? ఇన్ని డిగ్రీలు ఉన్నవాడిని గొర్రెల మంద మేపడానికి ప్రభువు పంపించాడు. నా గుడారంలో నీ డిగ్రీలు కాదు, నా గుడారంలో నా ట్రైనింగ్, నా టీచింగ్, నా ట్రైనింగ్ అని ఆయన పాఠం నేర్పిస్తున్నాడు. సంఘములో ప్రభువు జ్ఞానం, ప్రభువు ఆత్మ, ప్రభువు వాక్యం, ప్రభువు కృప, ప్రభువు నడిపింపు, ఇది మనకు కావాలి. అవే మనం కోరుకోవాలి ప్రియుల. ఈరోజు సంఘమే దేవుని మందిరం, అంతేగా. మరి ఒక కోణంలో మనం ఆలోచించినట్లయితే మన దేహమే దేవుని మందిరం. కనుక ఈ దేహంలో ఏం కనబడాలి చెప్పండి? అంతే, ప్రభువు మహిమ కనబడాలి. అబ్బా ఏం చెప్పారయ్యా, అది కాదు. మనుషుని చమత్కారం కాదు, మనుషుని జ్ఞానం కాదు,
మనుషుని సామర్థ్యం కాదు. సామాన్యమైన తలాంతులు మనకు ఉండవచ్చు, అవి వేరు. కానీ వీ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆయన ఇంటిలో ఆయన మహిమ అది కనబడాలి. మోషే కాలంలో ప్రభు కొండ మీద చూపించిన ఆ మాదిరి ప్రకారంగా అమర్చబడిన గుడారం అంతటిని ప్రభు తన మహిమతో నింపాడు. ఆ తర్వాత మనకు తెలుసు, సొలొమోను దినాల్లో కట్టబడిన ఘనమైన మందిరం, ప్రపంచమంతట్లో ప్రసిద్ధి చెందిన మందిరం. మోషే దినాల్లో ఉన్న గుడారం కన్నా చాలా ఖరీదైంది, చాలా పెద్దది. ప్రపంచ చరిత్రలో అప్పటికి ఏ దేవుని పేరట, దేవుడు అంటే ఒక్కడే కానీ దేవుళ్ళుగా భావించబడేవారు ఉంటారు కనుక అంత ఘనమైన మందిరం ఎవరూ నిర్మించలేదు. ఆ మందిరము ద్వారా మందిరం యొక్క దేవుడు బయలుపరచబడాలని ప్రభు ఆశించాడు. దావీదుకు చెప్పాడు, సొలొమోనుతో స్థిరపరిచాడు. సొలొమోను కాలములో ఆ ప్రసిద్ధి కాంచిన మందిరాన్ని వారు నిర్మించారు. అక్కడ కూడా యెహోవా మహిమతో నింపబడిన ఆలయం. అక్కడ ఏమని రాస్తున్నాడంటే, ప్రభువు తన మహిమతో మందిరమును నింపగా సేవ చేసే యాజకులు నిలువలేకపోయారు అన్నాడు. చూడండి, వారు భరింపలేనంతగా ప్రభు తన మహిమతో నింపాడు ఆలయాన్ని. తర్వాత జెరుబ్బాబెలు దినాల్లో, అంటే ఆ మందిరం కూడా శిథిలమైపోయింది మనకు తెలుసు. బాబెలు రాజు వెళ్ళి ముట్టడి వేశాడు, దేవుని ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి కోరెషు కాలంలో వచ్చిన ఆజ్ఞ ప్రకారం మీలో ఎవరైనా జనులై ఉన్నారో వారు యెరూషలేముకు వెళ్ళండి, యెరూషలేములో ప్రభు మందిరం కట్టండి అంటే ఆజ్ఞకు లోబడి కొంతమంది బయలుదేరి వచ్చారు జెరుబ్బాబెలు నాయకత్వంలో. జెరుబ్బాబెలు యూదాదేశపు గవర్నర్గా, అధికారిగా ఉన్నాడు కనుక జెరుబ్బాబెల్స్ టెంపుల్ అని పేరు ఉన్నది దానికి. కానీ ఆ ఆలయంలో సేవ చేసిన వాడు యెహోషువ, ప్రధాన యాజకుడు యెహోషువ అని ఎజ్రా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో, హగ్గై గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఆయన తన మహిమతో నింపెను అని రాయబడలేదు, కానీ వారు నిర్మించేటప్పుడు ప్రభు అన్నాడు ఏమని, మీరు చూస్తున్న ఈ మందిరం మీ దృష్టికి చాలా చిన్నగా ఉన్నది కదా, ఎందునా పోలినదిగా లేదు కదా, మీరేమీ ధైర్యపడకండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ మందిరమును, ఈ కడవరి మందిరమును నేను నా మహిమతో నింపుదును అన్నాడు. ఐ విల్ ఫిల్ దిస్ లాటర్ హౌస్ విత్ మై గ్లోరీ అండ్ ఐ విల్ కీప్ మై పీస్ దేర్. నేను అక్కడ నా సమాధానం ఉంచుతాను, నా మహిమతో నింపుతాను అన్నాడు. జెరుబ్బాబెలు మందిరం మహిమతో నింపబడిన మందిరం. తర్వాత ఈ చిన్న మందిరం ప్రభు సెలవు లేకుండా హేరోదు తన పేరు కొరకు చాలా ఘనంగా 46 సంవత్సరాల కాలం నిర్మించాడని యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. అక్కడ మహిమ లేదు, ఇది మహిమ లేని మందిరం. ఎందుకు? ఆ మందిరం ఎవరు కట్టించారు? హేరోదు కట్టించారు. దేని కొరకు కట్టించాడు? ఆరాధన కొరకు కాదు, తన పేరు కొరకు, తన ఘనత కొరకు కట్టించాడు. అక్కడ మహిమ లేదు. నా ఇల్లు నా తండ్రి ఇల్లు మీరు దొంగల గుహగా చేశారు, వ్యాపారటిల్లుగా చేశారు అని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఇవన్నీ అంటే దాదాపుగా మందిరాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఈ 3 పటాలు ఒకటే. ఇవి రాబోయే కాలంలో 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండేటువంటి ఆలయం, గాడ్స్ మిలీనియల్ టెంపుల్ అని దానికి పేరున్నది. అదే ఎజికియల్ టెంపుల్ అని ఇక్కడ సింపుల్ అవుట్లైన్. ఆ బయట ఉండేటువంటి ఆవరణములో 3 ప్రక్కల ఉండేటువంటి గదులు, దానికి ఉండేటువంటి 3 గుమ్మాలు, తూర్పు వైపు గుమ్మం, ఉత్తర వైపు గుమ్మం, దక్షిణ వైపు గుమ్మం, పశ్చిమ గుమ్మం ఉండదు, అది వెనక భాగం. ఇది తూర్పు వైపుగా లోపల ప్రవేశించాలి. ఇది బయటి ఆవరణం, ఇదంతా బయట ఆవరణం. ఈ బయటి ఆవరణానికి 3 గుమ్మాలు, ఈస్ట్, నార్త్ అండ్ సౌత్ 3 గుమ్మాలు. అలాగే లోపల అసలు మందిరం ఉన్నది, మందిరం చుట్టూ యాజకులు వారి గదులు ఉన్నాయి, వాటికి కూడా ఈ 3 గుమ్మాలే ఉన్నాయి.
తూర్పు వైపు గుమ్మం, ఉత్తర వైపు గుమ్మం, దక్షిణ వైపు గుమ్మం. ఇంకా లోపలికి వెళితే వివరాలు ఉన్నాయి. ఇది ఎజికేల్స్ టెంపుల్. యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయాన్ని గురించిన వివరాలు. ఆలయాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నంత వివరంగా బైబిల్లో మిగతా ఏ పుస్తకంలో లేవు. అది 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయం. 1000 ఏళ్ల పాలన గురించి కీర్తన గ్రంథంలో చెప్పాడు, రాజ్య పరిపాలన. 1000 ఏళ్ల పాలన గురించి సామెతల్లో చెప్పాడు, యెషయాలో చెప్పాడు, దానియేలులో చెప్పాడు, ప్రవచన గ్రంథాల్లో చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు. అయితే 1000 ఏళ్ల పాలన గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఈ 48 అధ్యాయాల్లో పరిపాలన వివరాలు లేవు. యు ఆర్ విత్ మీ? ఫాలో అవుతున్నారు కదా? పరిపాలన వివరాలు లేవు. ఎంఫసిస్ వాజ్ ఆన్ వర్షిప్ అండ్ సర్వీసెస్. 1000 ఏళ్ల పాలన కాలంలో యాజకులు లోపలికి వెళ్ళి చేసేటువంటి ఆరాధన, బలులు, సేవ, దాని గురించిన వివరాలు చెప్పాడు. కానీ పరిపాలన వివరాలు వాటిలో లేవు. మిగతా గ్రంథాల్లో పరిపాలన వివరాలు చెప్తున్నాడు. ఎటువంటి రాజు ఎలా పరిపాలిస్తాడు, ఆయన పరిపాలనలో ఉండేటువంటి విశేషాలు చెప్పాడు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో పరిపాలన వివరాలు అందించడం లేదు, కానీ ఆరాధన, సేవ వివరాలు, అందుకే ఆలయాన్ని గురించిన వివరాలు ఆయన ఎక్కువగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇశ్రాయేలు ప్రజల అనుభవంలో ఉండేటువంటి రకరకాల మందిరాలు, మహిమతో నింపబడిన మందిరాలు. హేరోదు మందిరం మహిమలేని మందిరం. రాబోయే కాలంలో ఒక మందిరం ఉంటుంది. ఇక యూదుల అనుభవంలో 2 మందిరాలు ఉంటాయి. ఒకటి ట్రిబ్యులేషన్ టెంపుల్ అంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇదే భూమి మీద శ్రమల కాలంలో ఉండే ఒక ఆలయం. ఆ ఆలయంలో ఎక్కువ ఘనత వహించేవాడు ధర్మ విరోధి, నాశనపుత్రుడు, పాపపురుషుడు అన్నారు. చాలా విషయాలు మీరు ఎరుగుదురు కనుక నేను దాటిపోతున్నాను. ప్రభు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చాను. నా తండ్రి నామమున వస్తే మీరు అంగీకరించలేదు. నా అంతటి నేను రాలేదు, నాకుగా నేను రాలేదు. నేను తండ్రి పేరట వచ్చాను. తండ్రి పేరట వస్తే మీరు నన్ను అంగీకరించలేదు అని అంటూ ఏమన్నాడంటే, తన పేరట వచ్చేవాడు ఒకడున్నాడు, ధర్మ విరోధిని ఉద్దేశించి చెప్పాడు ఆయన. మీరేం చేస్తారు? సత్యవంతుడు వస్తే అంగీకరించరు, అబద్ధికుడు, ఇచ్చక మాటలు చెప్పేవాడు, మోసగాడు వస్తే అంగీకరిస్తారన్నాడు. అతడే ధర్మ విరోధి. వారు మోసపోతారు, ఇచ్చక మాటలకు మోసపోయి అతను నాయకునిగా చేసుకుంటారు. నేనే దేవుడిని అతడు ఆలయంలో కూర్చుంటాడు. తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు యూదులు గుర్తిస్తారు, అయ్యో మేము మోసపోయామని. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారు, మీకు తెలుసు కదా. ఇచ్చక మాటలు నమ్మి మోసపోతున్నారు. భ్రమలు, పథకాలు. ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే కానుకలు అంటూ ఉంటారు, ఏదో ప్రజల మీద ప్రేమ కలిగి జేబులోంచి కానుకలు ఇస్తున్నట్టుగా. మనం కట్టే పనులే అవే. కానీ కొంతమందికి ఆలోచన ఉండదు, మాకు వారు చేశారు, మాకు వీరు చేశారు అనుకుంటూ ఉంటారు. అవునా? ఇవన్నీ భ్రమ పుట్టించడానికి, మోసగించడానికి, ప్రజలను నష్టపరిచి సంపాదించుకోవడానికి కొంతమంది నాయకులు చేసే ప్రయత్నాలు. మనము లోకస్తులను గురించి, రాజకీయాలను గురించి కాదు ఆలోచించేది. యోధా జనాంగం ధర్మ విరోధి మాటలకు మోసపోతారు. నిబంధనకు వారు సమ్మతిస్తారు. 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ నిబంధన అతిక్రమించినప్పుడు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థానంలో నిలుచుట వారు చూచినప్పుడు అప్పుడు వారు గ్రహిస్తారు. తర్వాత ప్రభు కొరకు నమ్మకంగా నిలిచే యూదులు కొద్దిమంది ఉంటారు. వారి ప్రతినిధులు యోధా జనాంగానికి మిషనరీలుగా ప్రపంచమంతటికి బయలుదేరి వెళ్ళి మెస్సియా వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, మోసపోకండి, ఆయన కొరకు ఎదురు చూడండి అని ప్రకటిస్తారు. ప్రకటన గ్రంథంలోనూ మరికొన్ని గ్రంథాల్లోనూ దాని గురించి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక మిగిలిపోయిన 2 ఆలయాలు ఏమిటి? శ్రమల కాలంలో ఉండే ఆలయం, దాని గురించి మనం మాట్లాడడం లేదు.
చివరికి 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయం. ఇదైనా అదైనా ఇదంతా ఒకటే. ఇదిగో మిలీనియల్ టెంపుల్. 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండేటువంటి ఆలయం యొక్క సమగ్రమైన పటము ఇక్కడ ఉన్నది. బిబ్లియా ప్రింట్స్లోంచి దీన్ని తీసుకోవడం జరిగింది. మా స్థానిక సంఘంలో యవనస్తులు దాన్ని తయారు చేశారు. తర్వాత ప్రభు చిత్తమైతే మనం అంటే ఇంతవరకు మనం రాము, ఒక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాము. దాదాపుగా నేను దాన్ని పరిచయం చేసి ముగిస్తాను. ఇది బయటి ఆవరణం. ఈ బయటి ఆవరణంలో ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గుమ్మం, ఈస్టర్న్ గేట్. ఔటర్ కోర్ట్ అని ఇదంతా బయట ఉండేటిదే. ఈ ఓసి అని రాయబడిందంతా ఔటర్ కోర్ట్ అంటే బయటి ఆవరణ. ఔటర్ కోర్ట్ ఉన్నది అంటే ఇన్నర్ కోర్ట్ కూడా ఉందనే కదా. ఈ లోపల ఉన్నది ఇన్నర్ కోర్ట్ అంటారు. ఇదంతా ఇన్నర్ కోర్ట్. ఈ ఐసీ అనేది మీరు దగ్గరకు వస్తే చూడగలుగుతారు. ఇన్నర్ కోర్ట్ లోపలి ఆవరణం. ఓసి అనేది బయట ఆవరణం. ఈ బయట ఆవరణం 4 ప్రక్కల ఉంటుంది, కానీ గేట్లు 3 పక్కలే ఉంటాయి. ఈ ప్రక్క నుండి తూర్పు వైపు ప్రవేశ ద్వారం, ఇక్కడ నార్దర్న్ గేట్ ఉత్తర వైపున ప్రవేశ ద్వారం, ఇక్కడ దక్షిణ వైపున ప్రవేశ ద్వారం. ఈస్టర్న్, నార్దర్న్, సదర్న్ 3 వైపులా ఉన్నటువంటి ప్రవేశ ద్వారాలు లేక గుమ్మాలు. ఇక్కడ ఈ బయటి ఆవరణం చప్టా ఒకటి ఉన్నది. ఆ చప్టా మీద 3 ప్రక్కల ఈ ప్రక్క, ఈ ప్రక్క, ఈ ప్రక్క, ఈ ప్రక్క 5 గదులు, 5 గదులు, 10 గదులు. అలాగే ఈ ప్రక్క 5 గదులు, 5 గదులు, 10 గదులు. ఈ ప్రక్క 5 గదులు, 5 గదులు, 10, మొత్తం 30 గదులు ఉంటాయి. యేస్కేలు ప్రవచన గ్రంథంలో 40వ అధ్యాయం మొదలుకొని ఈ గదులను గురించి రాస్తున్నాడు ఆయన. చాలా గదులు, చాలా రకాల గదులు ఉన్నాయి. వాటిని గురించి స్టడీ చేయడం కూడా విశ్వాసులకు సహాయకరమైంది. మనం లోపలికి వస్తే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠితమైన స్థలం ఇది అసలుగా మందిరం. ఇందులో కూడా 2 భాగాలు ఉన్నాయి. 20x20 అంటే అడుగులన్నీ, అది అతి పరిశుద్ధ స్థలం. 20x40 అది పరిశుద్ధ స్థలం. ఈ బయట ఉన్నది ఆవరణం. ఇక్కడ ఇత్తడి బలిపీఠం కాదు, కానీ బలిపీఠపు ఆకారంతో బలిపీఠం ఒకటి అక్కడ ఉంచబడింది. అది చెక్క లేక కర్రతో చేయబడిన బలిపీఠం, వుడెన్ ఆల్టర్. ఏ ఆల్టర్ మేడ్ ఆఫ్ వుడ్, నాట్ ఆఫ్ బ్రాస్. అది ఇత్తడి బలిపీఠం కాదు, అది చెక్క బలిపీఠం కనుక పాఠం మనకు నేర్పించడానికి ప్రభు దాన్ని అక్కడ ఉంచాడు. దాని గుండా ఇదంతా ప్రవేశ ద్వారమే. ఇది బయట ఆవరణం, తూర్పు గుమ్మం, అలాగే లోపల ఆవరణం, దానికి తూర్పు గుమ్మం. ఇంకా లోపలికి వస్తే ఇది ఏ అనేది ఆల్టర్. ఇంకా లోపలికి వస్తే పరిశుద్ధ స్థలము, అతిపర స్థలం చెప్పాడు. దీని వెనక భాగంలో వెస్ట్ ఎండ్ అని ఇక్కడ చెప్పాడు, బిల్డింగ్ అట్ వెస్ట్ ఎండ్. ఈ మందిరముతో సంబంధం లేకుండా ఏ సెపరేట్ బిల్డింగ్, ఏ సెపరేట్ స్ట్రక్చర్, ఒక ప్రత్యేకమైన కట్టడం దాని వెనక భాగంలో ఉన్నది అన్నాడు. ఎందుకున్నది దాని వివరాలు చెప్పలేదు, కానీ ఈ బయటి ఆవరణము, లోపలి ఆవరణము, దానికి సంబంధించినదిగా ప్రత్యేకమైన ఒక కట్టడం అక్కడ ఆయన చూపిస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము అని ఇన్నర్ కోర్టు అనుకున్నామే, లోపలి ఆవరణం. దానికి ఈ వైపు ఆ వైపు కూడా ఇదిగో పీసీ అంటే ప్రీస్ట్ ఛాంబర్స్ అని, ప్రీస్ట్లీ ఛాంబర్స్, యాజకులు వారికి గదులు చెప్పాడు. ఈ ప్రక్క 30 గదులు, వాటిపైన 30 గదులు, వాటిపైన 30 గదులు, అంటే ఒక వరుసలో 90 గదులు ఉంటాయి. అలాగే ఈ ప్రక్క కూడా 30 గదులుగా ఉన్నాయి, 3 అంతస్తులుగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ 30 గదులు కూడా క్రింద ఉన్నటువంటి గదులు వాటికంటే మొదటి అంతస్తులో ఉన్న గదులు ఇంకా కొంచెం వెడల్పుగా ఉన్నాయన్నాడు. ఆ పైన 2వ అంతస్తు అంటే 3వ 30 గదుల వరుస అది ఇంకా వెడల్పుగా ఉన్నది అని చెప్పాడు. అనగా అవి పైకి ఎక్కే కొద్దీ మరీ వెడల్పుగా ఉన్నాయన్నాడు. బ్రైడర్ అండ్ వైడర్ అవి ఇంకా లార్జర్, విశాలంగాను పెద్దవిగాను, ఇరుకు లేకుండా పెద్దగాను అవి ఉన్నవి 30 గదులు ఉన్నాయన్నాడు. 30 గదులు 30 గదులు 30 గదులు ఇవి యాజకుల కొరకు ఉన్నవి అని ఆయన చెప్తున్నాడు. ఆ యాజకుల గదులు, ఈ ప్రక్కన గదులు, ఆ ప్రక్కన గదులు, ఆ మధ్యలో ఖాళీ స్థలం,
వీటికి రెండుగా గోడలు ఉన్నాయన్నాడు. వెలపలి గోడ ఒకటి, ఔటర్ వాల్, ఇన్నర్ వాల్. వెలపలి గోడ, లోపలి గోడ. ఈ గదుల పైన రెండు ప్రాముఖ్యమైన ఆకారాలు అవి చెక్కబడ్డాయి అని చెప్పాడు. ఇవన్నీ పటంలో లేవు, కానీ కెరూబుల ఆకారం, ఖర్జూరపు చెట్ల ఆకారం వాటి మీద ఉన్నది అని చెప్పాడు. కెరూబులు దేవుని మహిమను, దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను కాపాడేవి. అలాగే ఖర్జూర వృక్షాలు, ఒక కెరూబు, ఒక ఖర్జూర వృక్షం, ఒక కెరూబు, ఒక ఖర్జూర వృక్షం, ఆ రీతిగా ఈ ప్రక్క ఆ ప్రక్క కూడా ఉండాలని ఆయన చెప్పాడు. ఆ కెరూబులు కూడా రెండు రకాల ముఖాలు ఉన్నాయన్నాడు. ఒకటి ద ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ది అదర్ ద ఫేస్ ఆఫ్ ఎ లయన్. అంటే మనుష్య ముఖము ఒకటి, సింహ ముఖము ఒకటి. మీరేమి గలిబిలి పడనక్కర్లేదు. ఏవైనా తేటపడకపోయినా, అర్థం కాకపోయినా విరామ సమయంలో మీరు కలుసుకుంటే తప్పకుండా నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. ఒకటి మనుష్య ముఖం, మరొకటి సింహ ముఖం చెప్పాడు. మనుష్య ముఖము అనే దానిలో అవి జ్ఞానము గలవిగా ఉన్నవి అని, సింహముఖం అనే దానిలో అవి బలమైనవిగా ఉన్నవి అనే పాఠం ఆయన నేర్పిస్తున్నాడు. ఎక్కడ చూసినా దేవుని నీతి, దేవుని పరిశుద్ధత. ఆ కెరూబులు, ఆ ఖర్జూర వృక్షాలు. నీతివంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారని పోలిక చెప్పాడు కదా. కనుక 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయం. అక్కడ సంఘాన్ని గురించి ఎక్కువ వివరాలు లేవు. యేసుకేలు సంఘాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ సంఘానికి పాఠాలు ఉన్నాయి. వాటిని మనం చూడబోతున్నాం. ఎక్కడ చూసినా నీతి, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని మహిమ, ఈ సంగతులు అక్కడ ఉట్టిపడుతూ ఉన్నాయి. అంటే తేట తెల్లంగా ప్రభు వాటిని మనకి అందిస్తున్నాడు. ఈ పటములో వ్రాయబడినటువంటి విషయాలు చాలా మైన్యూట్ డీటెయిల్స్ అంటారు, చిన్న చిన్న వివరాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ కే అనే ఒక అక్షరం ఉంది, ఇది కిచెన్. ఈ మూల ఒక కిచెన్, ఆ మూల ఒక కిచెన్, ఈ మూల ఒక కిచెన్, ఆ మూల ఒక కిచెన్. 4 వంటగదులు ఉన్నాయి. ఈ ఔటర్ వాల్, ఓడబ్ల్యూ అంటే ఔటర్ వాల్, బయట గోడ. ఐడబ్ల్యూ అంటే ఇన్నర్ వాల్, అది లోపలి గోడ. ఓసి అంటే ఔటర్ కోర్ట్, బయట ఆవరణం. ఐసి అంటే ఇన్నర్ కోర్ట్, అది లోపలి ఆవరణం. తర్వాత ఇక్కడ ఈ ఈ గదులన్నీ ఛాంబర్సే. గదులు మామూలు ఛాంబర్స్ అని వాటిని గురించి గదులు అన్నాడు అంతే. ఆ గదులు ఎందుకున్నవో ఆ అధ్యాయాల్లో చెప్పాడు. అక్కడి వరకు మనం వస్తే వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ వేరుగా చూడండి, ఈ ప్రక్కన కొన్ని, ఈ ప్రక్కన కొన్ని ప్రీస్ట్లీ ఛాంబర్స్ అని ఇక్కడ ఇండికేట్ చేశాడు. ప్రీస్ట్లీ ఛాంబర్స్ ఈ ప్రక్కన, ఈ ప్రక్కన కూడా యాజకుల గదులు అన్నాడు. ద్వారపాలకులు కొందరు ఉన్నారు, వారికి గదులు ఉన్నాయి. గాయకులు ఉన్నారు, వారికి గదులు ఉన్నాయి. యాజకులుగా ఉండి ఈ మందిరంలో 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఉండే మందిరంలో బలులు అర్పించి సేవ చేసేవారు ఉన్నారు, వారికి కూడా గదులు ఉన్నాయి. ఆ గదులు ఎక్కడెక్కడున్న గదులు, ఆ గదులు వాటి కొలతలు వేరువేరుగా చెప్పారు. సింగింగ్ ప్రీస్ట్, సెక్యూరిటీ ప్రీస్ట్, సర్వింగ్ ప్రీస్ట్, 3 రకాలు ఉన్నారు. గుమ్మాల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా ఉంటారే, సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. వారు కావలి వారుగా ఉన్నారు కనుక వారి గదులు బయట చెప్పాడు. మందిరములో ఆరాధన పాటలు పాడేటువంటి యాజకులు పాత నిబంధన కాలంలో లేవి గోత్రికులు అందరూ కలిసి పాడేవారు. చాలామంది ఉండేవారు, కలిసి పాడేవారు. 3 గోత్రాల్లో 3 తరగతుల్లోంచి ఆయన వారిని కోరుకున్నాడు. అది పెద్ద పాఠం. 1000 ఏళ్ల పాలనలో కూడా బహువచనంలోనే చెప్తున్నాడు. వారందరూ కలిసి చేసే స్తోత్రగానం చెప్పాడు. వారికి కూడా కొన్ని గదులు, సింగింగ్ ప్రీస్ట్. ఇక మిగిలిపోయింది ఎవరంటే ఎక్కువ మంది ఈ 90 గదులు ఉన్నవే 30 గదులు అంతస్తులుగా, 3 అంతస్తులుగా. సర్వింగ్ ప్రీస్ట్, సాక్రిఫైసింగ్ ప్రీస్ట్, అర్పణలు అర్పించే యాజకులు, దేవుని సేవ చేసేటువంటి యాజకులు, వారి కొరకై ఆ గదులు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఆవరణము, దాని గుమ్మాలు, లోపలి ఆవరణము, ఆ గోడలు, వాటి కొలతలు, వాటి మందము, ఆ గదులు, వాటి వివరాలు, వాటి తేడాలు, ఆ బల్లలు, 8 బల్లలన్నీ 4 ఒక ప్రక్క, 4 ఒక ప్రక్క అని చెప్పాడు. కావలి గదులు 6 అని, 3 ఒక ప్రక్క, 3 మరొక ప్రక్క అని చెప్పాడు. వీటన్నిటిని బట్టి ప్రతి చిన్న విషయాన్ని గురించి ప్రభు
ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో, ఆయన మందిరము విషయమై, మందిరములో క్రమం విషయమై ఆయన ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. హౌ కీన్ అండ్ కన్సర్న్ ద లార్డ్ ఈజ్ కన్సర్నింగ్ హిస్ పీపుల్ అండ్ వర్షిప్. తన ప్రజలను గూర్చి, ఆరాధనను గూర్చి ప్రభువు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దానిలో మనం గమనిస్తున్నాం. కనుక ప్రభువును మనం ఆషామాషిగా, చులకనగా ఎంచకుండా ప్రభువును ఘనపరచడం నేర్చుకుందాం. ఆయన పరిశుద్ధతను సన్మానించడం మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న 48 అధ్యాయాలు 4 భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాలంలో. తర్వాత దేవుని ప్రజలు ఆరాధన చేయడానికి ప్రభు ఏర్పాటు చేసిన కొన్ని స్థలాలు, మోషే కాలంతో ప్రారంభించి వారి చివరి ఆలయం మిలీనియల్ టెంపుల్, ఈ 3 ఒకే పాఠం. ఆ కాలంలో కూడా సాదోకు సంతతి వారైన యాజకులను ఆయన ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన మహిమ పొందబోతున్నాడు. నా మనసులో ఉన్న ముఖ్యమైన భారం ఏమంటే, గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో దేవుని మహిమ. దీని గురించి 3 విషయాలు మీరు వినండి, మనం ముగించుకుందాం. ఈ దేవుని మహిమ 3 దశలుగా కనబడుతున్నది. దేవుని మహిమ మొదటి దశ, గ్లోరీ ఆఫ్ గాడ్ రెస్టింగ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. మొదటి 3 అధ్యాయాల్లో కనబడిన దేవుని మహిమ, దేవుని మహిమ కనబడింది, దేవుని మహిమ నిలబడింది. యెహెజ్కేలు దర్శన రీతిగా చూస్తున్నాడు. ఏం చూశాడు ఆయన? మందిరం కాదు, దేవుని మహిమను చూశాడు. మొదటి అధ్యాయంలో మనం అక్కడే ప్రారంభించాం కదా. అధ్యాయంలో ఉన్న 28 వచనాల్లో దేవుని మహిమను గురించి చెప్పాడు. దేవుని మహిమ నాలో కనబడాలి, నాలో నిలబడాలి. దేవుని మహిమ నీలో కనబడాలి, నీలో నిలబడాలి. రెండవది విచారకరమైన విషయం ఏమంటే, 8 నుండి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టింగ్. దేవుని మహిమ ఏమవుతున్నది? వెళ్ళిపోతున్నది, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. ఎవరిని? దేవుని ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. దేవుని మహిమ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. చాలా విచారకరమైన విషయం అది. ఎందుకు వెళ్ళిపోతున్నది? ఈ 3 దినాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా రండి. కానీ ఈ వెళ్ళిపోతున్న దేవుని మహిమ అది విడిచిపెట్టినట్టుగా ఆయన ముగించడం లేదు. దేవుని మహిమ తిరిగి దేవుని మందిరానికి రావడం, గ్లోరీ ఆఫ్ గాడ్ రిటర్నింగ్. 40 నుండి 48 అధ్యాయాల్లో ఈ చక్కని పటాలు మనకి ఇంకా సహాయకరంగా సంగతులు వివరిస్తాయి. మీరు విరామ సమయంలో వాటిని దగ్గరికి వచ్చి చూడొచ్చు. వాటిని మీరు పరిశీలించడం వల్ల తప్పక సహాయం కలుగుతుంది. నా మట్టుకు నాకు అవి సహాయకరంగా ఉన్నాయి. కనుక మందిరములో దేవుని మహిమ అనే అంశంలో 3 మెట్లు. ఒకటి నిలిచిన మహిమ, మొదటి 3 అధ్యాయాలు. వీడిపోయిన మహిమ 8 నుండి 11 అధ్యాయాలు. తిరిగి వచ్చిన మహిమ 40 నుండి 48 అధ్యాయాలు. ఒకసారి ఇలా వినండి. మీరు వింటూనే ఉన్నారు, మిమ్మల్ని అలర్ట్ చేయాలని చెప్తున్నాను అంతే. నేను దేవుని మహిమ అనేది యెహెజ్కేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం. దేవుని మహిమ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ గుడారానికి ఎంతమంది ఎన్ని రకాల అర్పణలు ఇచ్చినా అది ముఖ్యం కాదు. ఈ గుడారపు వస్తువులు తయారు చేసిన బెసలేలు, అహోలియాబు ఎంత ప్రజ్ఞావంతులైనా అది ముఖ్యం కాదు. వారు నడిపించిన నాయకుడు అపోస్తలుడు మోషే ఎంత శక్తివంతుడైనా, జ్ఞానం గలవాడైనా, ఎంత సమర్థుడైన నాయకుడైనా ఆయన ముఖ్యం కాదు. గుడారంలో ప్రాముఖ్యమైనది దేవుని మహిమ. దేవుని మందిరంలో దేవుని మహిమ. మందిరములో మహిమ ఉన్నదా? మనం ఆలోచన చేయాలి. ఈనాడు సంఘమే దేవుని మందిరం, విశ్వాసి దేహం దేవుని మందిరం. ఇందులో ఆయన మహిమ కనబడాలి. దేవుని మహిమ నిలిచి ఉండవలసినది. గ్లోరీ ఆఫ్ గాడ్ రెస్టింగ్. దేవుని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అంటే దానికి కారణం ప్రభు కాదు, దానికి కారణం నేనే, లేక దానికి కారణం
నీవే. ఇప్పుడే మనం చదువుకున్నాం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనంలో అన్నాడు, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా నా ప్రజలు హేయమైన కార్యాలు జరిగించారు. వారు హేయమైన కార్యాలు జరిగించకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళను. నా మహిమ అక్కడే ఉంటుంది. నా మహిమ అక్కడ ఉంచాలని, దాని ద్వారా నేను మహిమ పొందాలని, వారి ఆరాధన నేను అంగీకరించాలని, వారిని నడిపించాలని, వారి యందు ఆనందించాలని నేను ఇష్టపడుతున్నాను. దిస్ ఈజ్ మై డిజైన్ అండ్ డిజైర్. నా ప్రజల పట్ల నాకున్న ఉద్దేశం, వాంఛ, నా కోరిక ఇదే అని ప్రభువు చెప్తున్నాడు మాటి మాటికి. పాత నిబంధన కాలంలో అనేక సార్లు దేవుని ప్రజలు దేవుని మహిమను కోల్పోయారు, పోగొట్టుకున్నారు. కానీ ప్రభువుకు స్తోత్రం, మహిమ విడిచిపెట్టిన దశలో ఆయన వారిని విడిచిపెట్టడం లేదు, తిరిగి తన మహిమతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. 1వ అధ్యాయం కనబడిన దేవుని మహిమ, 8వ అధ్యాయం నుండి 11 అధ్యాయాలు వెళ్ళిపోయిన దేవుని మహిమ, 40 నుండి 48 అధ్యాయాలు తిరిగి వచ్చిన దేవుని మహిమ. మహిమతో నింపబడిన మందిరముతో ఆయన ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాడు. కనుక నేను నీవు ప్రభు యొక్క మహిమను పొందిన వారంగా ఉందాం, పోగొట్టుకోకుండా జాగ్రత్త కలిగి ఉందాం. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మన అనాలోచన, అజాగ్రత్త, అవివేకం వల్ల ప్రభు యొక్క మహిమకు మనం దూరం అయితే, పోగొట్టుకుంటే, ఆ నష్టాన్ని మనం గుర్తిస్తే ఆయన భర్తీ చేస్తాడు. మహిమతో నింపేవాడు, కృపతో నింపేవాడు, మన ద్వారా ఆరాధన పొందాలని ఆయన ఇష్టపడుతున్నవాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. ఆ వచనాల్లో మహిమ ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉన్నావు అన్నాడు. ఆదామును గురించి సూచిస్తున్నాడు. ఆదాము మహిమతో నింపబడిన వాడే, కానీ ఆదాము తన భార్య మాట విని ప్రభు చెప్పిన మాట పాటించకుండా, ప్రభువు మాట కన్నా భార్య మాటకు ఎక్కువ విలువ ఇచ్చి అతడు మోసపరచబడలేదు, కానీ మోసపరచబడిన భార్యతో, హవ్వతో ఏకీభవించి పండు తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, మహిమను పోగొట్టుకున్నాడు. ఆదికాండం 3లోనే మహిమ దూరం అయిపోయింది. మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. కానీ మానవుడు మహిమ లేనివాడుగా ఉండడానికి ప్రభు ఇష్టపడలేదు కనుక తన కుమారునిలో ఆదాము ఏ విషయంలో ఓడిపోయాడో వాటన్నిటిలో జయించేవానిగా తన కుమారుని నియమించి మరి ఒక మనుషుని మనం చూస్తున్నామన్నాడు. 8వ కీర్తనలో ఉన్న మనుషుడు హెబ్రీయులలో కనబడుతున్న మనుషుడు. ఇతడు పాపము లేని మనుషుడు, పరిపూర్ణుడైన మనుషుడు, మహిమను తెచ్చిన మనుషుడు, మహిమను మనకిచ్చిన మనుషుడు. మహిమ ప్రభావములతో నౌ వి సీ హిమ్, నౌ వి బిహోల్డ్ హిమ్, ఎ మ్యాన్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్ ఆన్ హై. ఉన్నత లోకమందు ఆ తండ్రి సింహాసనం మీద మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనము ఆయనను చూస్తున్నామన్నాడు. అనుభవం గల దేవుని భక్తులు ఏం చెప్తున్నారంటే, సేటన్ కెన్ నెవర్ థాట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలు, దేవుని కార్యాలు సాతాను ఏమాత్రం భంగము చేయజాలడు. యేసుక్రీస్తులో తన ప్రియ కుమారునిలో తండ్రి మరి యొక్క ప్రణాళిక, మరి యొక్క ఏర్పాటు చేశాడు. పోగొట్టుకున్న మహిమను తన కుమారుని ద్వారా మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాపము ద్వారా మొదటి మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. పాపం ద్వారానే ఇశ్రాయేలులు మందిరములో మహిమకు దూరమైపోయారు. కానీ ప్రభువు తన కృపతో, తన మహిమతో వారు నింపి మందిరాన్ని కూడా తన తేజో మహిమతో నింపి యెహెజ్కేలు గ్రంథంలో మనకు వాటిని చూపిస్తున్నాడు. దేవుని మందిరములో ఉండవలసిన దేవుని మహిమ, దేవుని మందిరములో మహిమ ఎందుకు దూరం అయిపోతున్నది? దేవుని మందిరములో తిరిగి మహిమ మనం ఎలాగూ పొందగలం? ధ్యానం చేద్దాం. ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించిన ఈ కొద్ది తలంపులను మనందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, అల్పులము, మీ గద్దె, మీ పాదపీఠము త్రొక్కుటకు యోగ్యులము కాము. మీ కుమారుని ద్వారా, ఆయన రక్తధారల ద్వారా నిర్భయమైన ప్రవేశం మాకు ఇచ్చారు.
మీ గ్రంథములో నుండి ఉదయకాలం మా యొద్దకు తెచ్చిన ప్రతి తలంపును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మందిరమును మహిమతో నింపాలని మీ ఆలోచన. ఆ మహిమ మందిరాన్ని వీడి వెళ్ళిపోవడానికి మేమే కారణం. మీ నామమును బట్టి మమ్మను క్షమించండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. తిరిగి మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘముగా అనుభవాల్లో పోగొట్టుకున్న మహిమను మీ ద్వారా పొందుకునే భాగ్యం మాకిమ్మని మీ కృపాహస్తములకు మమ్మల్ని అప్పగించుకొనుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.